రాధాకృష్ణ ఎక్స్ట్రూషన్. మేము స్క్రూ బ్యాలెన్స్ తయారు చేస్తాం. ఫస్ట్ మా కోర్ వచ్చేసి స్క్రూ బ్యాలెన్స్. స్క్రూ బ్యాలెన్స్ తర్వాత ఆల్రెడీ 10 years నుంచి మేము బ్లో ఫిలిమ్స్, ఎక్స్ట్రూడర్ అండ్ మిక్సర్ ఇవి కూడా తయారు చేయడం జరుగుతుంది. సో మెయిన్ వచ్చేసి స్క్రూ బ్యాలెన్స్ లో వచ్చేసి స్క్రూ బ్యాలెన్స్ తో మనకి అన్ని హెచ్డిపి, ఎక్స్ట్రూడర్ అండ్ ఐఎంఎం ఇంజెక్షన్ మోల్డింగ్స్ అన్ని స్క్రూ బ్యాలెన్స్ మేము ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మాది ఓన్ హౌస్ వచ్చేసి ఫ్యాక్టరీ వచ్చేసి అహ్మదాబాద్ లో ఉందన్నమాట. అలాగే మోనోలేయర్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బ్లో ఫిలిం, బయోడిగ్రేడబుల్ వచ్చి మంచి మార్కెట్ ఉంది మన దగ్గర ఏపీ అండ్ తెలంగాణలో. మనకు వచ్చేసి తక్కువ ధరలో, చాలా తక్కువ ధరలో విత్ 25 to 30 lakhs లో మీకు కంప్లీట్ సెటప్ చేసిస్తాము. సో బయోడిగ్రేడబుల్ మంచి మార్కెట్ ఉంది. సో ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అలాగే 3 లేయర్ లో మల్చి, ఇంకా షాపింగ్ బ్యాగ్, గార్బేజ్ బ్యాగ్, ప్రతిదీ మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. 3 లేయర్ లో బేసిక్ మోడల్ నుంచి మనకి హై ఎండ్ మోడల్ వరకు ఉంటుంది. అలాగే మిక్సర్స్ అండ్ ఎక్స్ట్రూడర్ ఇది వచ్చేసి 3 లేయర్ అనమాట. 3 లేయర్ లో వచ్చేసి మనకి షాపింగ్ బాక్స్, గార్బేజ్ బ్యాగ్స్, మల్చ్ ఫిల్మ్ అండ్ స్ట్రెచ్ ఫిల్మ్ ప్రతిదీ మనం దీంట్లో చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇది వచ్చేసి 150 kg per hour అవుట్పుట్ ఉంటుంది. 30 microns నుంచి 150 microns వరకు మనం చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి బయోడిగ్రేడబుల్ మోనోలేయర్ లో మనకి దీంట్లో బయోడిగ్రేడబుల్ అండ్ ఎల్డి, హెచ్డి అండ్ ఎల్ఎల్డిపి ప్రతి ప్రోడక్ట్ మనం దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ బయోనే చేసుకొని మిగతాది రాదు అంటే కాదు. బయోడిగ్రేడబుల్ వస్తుంది, అలాగే మనకి ప్లాస్టిక్ కూడా వస్తుంది. మల్టిపుల్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి బైండర్. సో మనకి దీని సైజ్ వచ్చేసి మనకి 75 నుంచి 800 mm వరకు చేసుకోవచ్చు దీంట్లో. ఇవి స్క్రూ బ్యారెల్స్ అనమాట. మనకి ఎక్స్ట్రూడర్స్లో యూజ్ అవుతాయి. ఎక్స్ట్రూడర్స్లో ఐఎంఎం ఇంజెక్షన్ మోల్డింగ్లో అన్నింటిలో యూజ్ అవుతాయి అనమాట. మెయిన్ ఈ స్క్రూ బ్యారెల్స్ దీనికంటే పీవీసీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో తొందరగా అరిగిపోతాయి. సో తొందరగా అరిగిపోయినప్పుడు దాని కాస్టింగ్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకుంటే చాలా ప్రైజింగ్ చేయాల్సి ఉంటుంది. సో మనం రీజనబుల్ ప్రైస్లో సో కస్టమర్ దగ్గర డ్రాయింగ్స్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు బెటర్ క్వాలిటీ ఉంటుంది. సేమ్ మ్యానుఫ్యాక్చర్ ఎలా ఉంటుందో అదే క్వాలిటీలో మనం వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తామన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకు కోటింగ్ కూడా ఉంటుంది. టంగ్స్టన్ కార్బైడ్, దీంట్లో 70% టంగ్స్టన్ కార్బైడ్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మనకి స్క్రూకి స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది అండ్ దాన్ని రన్నింగ్ అవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. 10,000 రన్నింగ్ అవర్స్ నుంచి 12,000 రన్నింగ్ అవర్స్ వరకు ఇస్తుంది. ఇవి స్క్రూ బ్యారెల్స్ అనమాట. మనకి ఎక్స్ట్రూడర్స్లో యూజ్ అవుతాయి. ఎక్స్ట్రూడర్స్లో ఐఎంఎం ఇంజెక్షన్ మోల్డింగ్లో అన్నింటిలో యూజ్ అవుతాయి అనమాట. మెయిన్ ఈ స్క్రూ బ్యారెల్స్ దీనికంటే పీవీసీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో తొందరగా అరిగిపోతాయి. సో తొందరగా అరిగిపోయినప్పుడు దాని కాస్టింగ్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకుంటే చాలా ప్రైజింగ్ చేయాల్సి ఉంటుంది. సో మనం రీజనబుల్ ప్రైస్లో సో కస్టమర్ దగ్గర డ్రాయింగ్స్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు బెటర్ క్వాలిటీ ఉంటుంది. సేమ్ మ్యానుఫ్యాక్చర్ ఎలా ఉంటుందో అదే క్వాలిటీలో మనం వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాం అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు కోటింగ్ కూడా ఉంటుంది. టంగ్స్టన్ కార్బైడ్, దీంట్లో 70% టంగ్స్టన్ కార్బైడ్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మనకి స్క్రూకి స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది అండ్ దాన్ని రన్నింగ్ అవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. 10,000 రన్నింగ్ అవర్స్ నుంచి 12,000 రన్నింగ్ అవర్స్ వరకు వస్తుంది అనమాట. దీంట్లో పైప్ ఇండస్ట్రీ అంటే వాళ్ళకి అర్థమవుతుంది, చూస్తే వాళ్ళకి అది అర్థమవుతుంది ఎవరికి కావాలి ఏంటి అనేది అది అర్థమవుతుంది. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అహ్మదాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ అహ్మదాబాద్ మొత్తం అంతా ఆల్ ఓవర్ ఇండియా ఆఫీస్. బ్రాంచ్ వచ్చేసి మనకి అహ్మదాబాద్ లోనే ఉంటుంది. కాకపోతే మనకి మార్కెటింగ్ ఆఫీస్ వచ్చేసి అహ్మదాబాద్ లో ఉంది, హైదరాబాద్ లో ఉంది, కోయంబత్తూర్ లో ఉంది ప్రజెంట్. సో ఎక్స్పాన్షన్ వచ్చేసి మళ్ళీ బెంగళూరు లో కూడా ప్లానింగ్ చేస్తుంది. ఇది 32 years old. This is Yash Patel. I'm the managing director of the Sri Radhakrishna Extrutech Private Limited. Our company has been established in 1992. हम एक्सट्रूशन से लेके स्क्रू बैरल we make everything. Since 1992 हम लोग मैन्युफैक्चर कर रहे स्क्रू एंड बैरल, and with that knowledge we got into pipe extrusions, and after pipe extrusion we started making blown film plants. Mono layer se leke multi layer we have everything that we want. Thank you.